ఎటికా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పిఎస్ఎల్వి C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4:08 ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఇక ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా 3 శాటిలైట్ ను నింగిలోకి చేర్చనున్నారు. ఇక ఇవే కాకుండా మరో 4 ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి అయితే పంపుతున్నారు. భూమి నుంచి దాదాపు 60,000 కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాలనైతే ప్రవేశపెడుతున్నారు. రెడికా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అయితే ఇవాళ పిఎస్ఎల్వి C-59 రాకెట్ నింగిలోకి అయితే దూసుకెళ్లనుంది. ఇక సాయంత్రం ఇస్రో ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఇస్రో మరో ప్రయోగానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. అయితే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ మమత, ఇస్రో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర ప్రయోగ సంస్థ ఇప్పటికే ఇంకొక మరో 4 గంటల్లోనే ఒక అద్భుతమైన ప్రయోగం అయితే చేయబోతుంది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఒక అంతర్జాతీయానికి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబో 3 అనే రాకెట్ అయితే ఇండియాలోకి పంపనుంది. మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా చాలా సజావుగా కొనసాగుతుంది. ఈ అంతర్జాతీయ ప్రోబో 3 దాంట్లో చిన్న ఒక 2 రాకెట్లు కూడా మరో సూక్ష్మ శ్రేణికి చెందిన 4 రాకెట్లు కూడా ఉంటాయి. ఈ పెద్ద రాకెట్లు ప్రోబో 3 రాకెట్ యొక్క బరువు 550 కిలోలుగా ఉంటుంది. ప్రోబో 3 రాకెట్లకి కక్షలోకి పంపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి సభ్యంగా సాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాకెట్ ప్రయోగం సూర్యుని పైన అధ్యయనం చేయడానికి ప్రయోగిస్తున్నారు. సూర్యుడి బాహ్య వలయంలో, అలాగే సూర్య కరోనాని పరీక్షించేందుకు ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సూర్యుడు ఏ విధమైన ఆ వేడిని, అలాగే ఏ విధమైన ఖనిజాలు కలిగి ఉన్నాడు, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడని కనుగొనడానికి వీటిని పంపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రోబో 3 రాకెట్ లో ఓక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ అని, కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అని 2 ఉపగ్రహాలు వెళ్ళున్నాయి. ఈ కక్షలోకి వెళ్ళిన తర్వాత విడిపోయి 2 కూడా సమన్వయం చేసుకుని పనిచేస్తాయి. వీటిలో APASKGS అనే పరికరం ఉంటుంది. సూర్యుని లోపలి అలాగే బాహ్య కరోనా తీక్షణ అందిస్తుంది. దీనిలో అమర్చి ఉన్న 1.4 మీటర్ల డిస్క్ ఏదైతే ఉంటే ఈ డిస్క్ సూర్య కరోనా అంటే సూర్యుడి యొక్క కాంతికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద డిజిటల్ అక్సిలేటివ్ రేడియోమీటర్ అనే ఒక పరికరం ఉంటుంది. ఇది సూర్యుని నిత్యం కొలుస్తుంటుంది. సూర్యుని ప్రతి నిత్యం కూడా ప్రతి క్షణం కూడా సూర్యుని యొక్క ఆ కాంతి అనేది సూర్యుని యొక్క శక్తి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రయోగం చేయబోతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సిరీస్ లో 3వ ప్రయోగం. గతం 2001లో కూడా ఈ ప్రయోగం చేశారు. అలాగే 2002లో కూడా ప్రోబో 2 మిషన్ అయితే పంపించున్నారు. ఇది ప్రోబో 3 అంటే ఇది మూడో ప్రయోగం. దీని యొక్క కాల ఇది నిత్యం కూడా సూర్యుడి నుంచి అక్కడ తీసుకున్న సమాచారాన్ని భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలకు అందించనుంది. అలాగే చూస్తే సుమారుగా 60,000 మైళ్ళు దూరంలో ఉన్న ఈ కక్షలోకి రాకెట్ ప్రయోగించనున్నారు. మొత్తం మీద ఇది మొత్తం ఒక వాణిజ్యమైన ప్రయోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే 200 మిలియన్ సాగర్ పిఎస్ఎల్వి C-59 రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఎంత టైం పట్టవచ్చు? దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏమైనా ఇంత టైం అనేసి అని చెప్పి ఏమైనా చెప్పడం జరిగిందా? పిఎస్ఎల్వి అనేది సుదూరమైన పిఎస్ఎల్వి ఇప్పుడు ప్రయోగించబోయే C-59 రాకెట్ సుదూరమైన ప్రయోగం కిలోమీటర్. ఇది మొదటి విడతగా మొదటి ప్రయోగించిన తర్వాత కేవలం మనకు ఒక అవగాహన ఉంటుంది. అనంతరం కూడా ఒక 7 రోజులు కృషిని రైట్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.